పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు కార్యాచరణ రూపొందించుకున్నారు. 7 సమస్యలపై కూటమి ఫోకస్ చేసింది. రైతు సమస్యలపై వైసీపీ దృష్టి సారించింది. మరోవైపు తెలంగాణ నిధులు, నీటిపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామంటోంది బీఆర్ఎస్. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ఎన్డీఏ సర్కార్ సమావేశాలు సజావుగా జరిపేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. అఖిలపక్ష సమావేశానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఇక్కడ ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తామంటున్నారు. ఎవరికి వారు ప్రత్యేక ఎజెండాను రెడీ చేసుకున్నారు టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు. ఏపీలో ఎస్ఐఆర్ చేపట్టాలని కోరారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పటికే చెప్పాం, స్వాగతిస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ని తప్పకుండా జరగాలి, ఆంధ్రప్రదేశ్లో తొందరగా జరగాలి. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు బియ్యంలో కూర్చోబెట్టి ట్రైన్ చేసి జరపడానికి కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా ఎలాగైతే ఆధార్లో ఒక యూనిక్ ఐడి లాగా యూనిక్ డీటెయిల్స్, మన ఐరిస్ కానీ మన ఐకి సంబంధించి కానీ థంబ్ ఇంప్రెషన్స్ కానీ ఎలా ఉంటాయో ఆధార్ డేటాను దీనిలో లింక్ చేయడానికి సుప్రీంకోర్టు వైపు నుంచి కొద్దిగా అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి దీనికి కొత్తగా క్రియేట్ చేస్తే ఓటర్ ఐడి కార్డుకు ఒక యూనిక్ కార్డు లాగా అవుతుంది అనేది మా సూచన. ఏపీలో ఎస్ఐఆర్ తప్పనిసరిగా జరపాలన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కొందరికి హైదరాబాద్ లో, ఏపీలో 2 చోట్ల ఓట్లు ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అమెరికన్ టారిఫ్స్ విధించిన తర్వాత ఆక్వా ఫార్మర్స్ విపరీతంగా దెబ్బతినడం జరిగింది. అందరూ కూడా ఈరోజు వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మూసేసే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, దానిపైన స్పెషల్ డిస్కషన్ పెట్టాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఒకవేళ ఎస్ఆర్ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో ఓట్లు పెట్టుకొని ఆంధ్రాలో ఓట్లు ఇవన్నీ కూడా ఏదో ఒక చోట హైదరాబాద్లోనే ఉండాలి, లేకపోతే ఆంధ్రాలో ఉండాలి. సో ఓటర్ లిస్టు కూడా మొత్తం సరి చేయాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం నుంచి పంట నష్ట పరిహారం తక్కువగా అందిందని, దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. తెలంగాణ నిధులు, నీటి వాటాలపైన సభలో ప్రశ్నిస్తామన్నారు. కృష్ణా జలాల వివాదాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు టీడీపీ ఎంపీలు.